హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు వచ్చేసి ఇక్కడ ఎక్కువ చూసినట్లయితే కనుక నా చెట్లు ఏమేమి ఉన్నాయి అనేది నేను చూపిస్తాను. చూడండి, నా అరౌండస్ అనేది ఇక్కడ చిక్కుడుపాదు ఉంది కదా, చిక్కుడుపాదు వాళ్ళే పెట్టారు. సో వాళ్ళే కోసుకుంటున్నారు, అంటే మేము టచ్ చేయట్లేదు. సో ఆ ప్లేస్లో పెట్టారనమాట, చెప్తున్నాను. అండ్ టు దట్ ఇది ఓపెన్ ప్లేసే, నేను ఎక్కువ పెట్టాను. అంతకుముందు వేప చెట్లు ఉండటం వల్ల ఏంటంటే అది వేప చెట్టు నీళ్ళు పెరిగేవి కాదనమాట. సో అందుకని చెప్పి మేము అట్లా ఆపేసామన్నమాట. సో జరిగింది అది. పెడదామని ఇంట్రెస్ట్ కూడా లేదు, ఎందుకంటే కాయలు కోసేస్తారు. సో ఇక్కడ వచ్చేసి బనానా ట్రీ ఉంది, అండ్ ఇక్కడ కర్రీ లీవ్స్ ఉన్నాయి. కాకపోతే దుమ్ము పడిపోవటం వల్ల మేము కొయ్యట్లేదు. ఏగపెంటలో అవి కోడిగుడ్లు పెడితే చిన్న చిన్న మిస్టేక్స్గా ఉంటాయి కాబట్టి అది చేశాను. ఇక్కడ వచ్చేసేసి అదేంటి కాగడమల్లి ఉంది, చాలా బాగా పూస్తుంది. వాటరింగ్ బాగుంటుంది ఎండాకాలం అని చెప్పి ఇక్కడ తెల్ల నూరువరహాల చెట్టు ఉండి చనిపోయింది. నాకు ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి పెట్టాను. ఇది చూడండి, ఇది బాగా పూస్తుంది. ఇది పింక్ నూరువరహాలు, ఇది ముద్ద గన్నేరు. మా మదర్ కోసం గోరింటాకు చెట్టు పెట్టాను, తర్వాత వద్దన్నారని తీసేసా, మళ్ళీ పెట్టాను. తర్వాత మా మదర్ టమాటా చెట్టు పెట్టారు. అక్కడ వైట్ గన్నేరు, పింక్ గన్నేరు, అది పింక్ గన్నేరు. తర్వాత ఇది ఇంకొకటి వచ్చేసి ఇది ముద్ద నూరువరహాలు, ఆరెంజ్ కలరు. ఎక్కువగా నేను ఫ్లవర్స్ ఎందుకు పెడతాను అంటే ఇవి ఎక్కువగా నాకు ఇష్టం కాబట్టి మెయిన్ పర్పస్ కింద పెడతానన్నమాట. అండ్ ఇంకొకటి వచ్చేసేసి ఈ బనానా ట్రీ అనేది మార్నింగ్ లేవగానే చూడకూడదు అని చెప్తారు. సో మాకు లేవగానే వాక్లు ఇటే కాబట్టి మెయిన్ పార్ట్ ఇది హౌ టు కవర్ అనేది నాకు అర్థం కావట్లేదు. చాలామంది చెప్పారు అరటి చెట్టు చూస్తే మంచిది కాదు, పొద్దున్న మేము లేవగానే సూర్య నమస్కారం చేసుకోవాలని అరటి చెట్టు అంటే చూడపోవచ్చు కదా అంటారు. ఆటోమేటిక్గా మనం బయటకు వస్తున్నప్పుడు లుకింగ్ అనేది మర్చిపోతాం, బ్రెయిన్లో ఆప్షన్స్ ఉంటుంది. సో అది కవర్ చేసుకోవటంలో తప్పలేదని నేను థింక్ లైక్ దట్. సో మీకు నచ్చిన ఈ వ్లాగ్, మీరు కూడా ఏమేమి పెంచుతారు, సంక్రాంతికి ఏం చేస్తారు అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.